నువ్వు తిరుమలకు రాలేదు. ఇది గోవింద భక్తుల విజయంగా మేము భావిస్తున్నాం. రైట్, ఒక్క నిమిషము భానుప్రకాష్ రెడ్డి గారు. ఒకసారి మనము ఇవాళ మాజీ చైర్మన్, మొన్నటి వరకు గవర్నమెంట్ మారే వరకు ఆయన చైర్మన్, అంత ముందు కూడా ఒక టర్మ్ ఆయన చైర్మన్గా ఉన్నారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో, భూమన కరుణాకర్ రెడ్డి గారు. ఆయన ఇవాళ మాట్లాడారు. అందులో ఒకటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకసారి ప్లే చేస్తాను, చూడండి, చూశాక మనం మాట్లాడదాం. ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఎందుకు ఇవ్వాలి అని అంటే మీరు అడిగితే మేము ఇవ్వాలా? ఆయన ఏమన్నా కొత్తగా కొండకు వస్తున్నాడా? కొత్తగా వచ్చాడా? లేదు కదా. కొన్ని 10 సార్లు వచ్చారు. మమ్మల్ని భయపెట్టాలని భ్రమల్లో ఉన్నారు. అలా చేయటానికి వాళ్లకు హక్కు లేదు. కొత్తగా వస్తున్నటువంటి వ్యక్తి కాదు ఆయన. 10 సార్లు స్వామి దర్శనం చేసుకున్నటువంటి వ్యక్తి, 5 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి వ్యక్తిని మీరు లోపలికి పోవటానికి లేదు అని అంటే మేము మీ మాట ఎందుకు వినాలా అన్నది ఇక్కడ సమస్య. మీరు చెబితే ఎందుకు వినాలా అని. మేమేం కొత్తగా రావటం లేదు కదా. ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ఎందుకు ఇవ్వాలి అని అంటే మీరు అడిగితే మేము ఇవ్వాలా? ఆయన ఏమన్నా కొత్తగా కొండకు వస్తున్నాడా? కొత్తగా వచ్చాడా? లేదు కదా. కొన్ని 10 సార్లు వచ్చారు. మమ్మల్ని భయపెట్టాలని భ్రమల్లో ఉన్నారు. అలా చేయటానికి వాళ్లకు హక్కు లేదు. కొత్తగా వస్తున్నటువంటి వ్యక్తి కాదు ఆయన. 10 సార్లు స్వామి దర్శనం చేసుకున్నటువంటి వ్యక్తి, 5 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి వ్యక్తిని మీరు లోపలికి పోవటానికి లేదు అని అంటే మేము మీ మాట ఎందుకు వినాలా అన్నది ఇక్కడ సమస్య. మీరు చెబితే ఎందుకు వినాలా అని. మేమేం కొత్తగా రావటం లేదు కదా. బాగుంది. కరుణాకర్ రెడ్డి గారు లాస్ట్లో చెప్పిన ఆ 2 మాటలు చాలా వ్యాలిడ్ పాయింట్స్. మీరు చెప్పిన మాట, మీ మాట ఎందుకు వినాలా అనేది నా ప్రశ్న. మీరు చెప్తే మేము రావాలనా, మీరు వద్దంటే ఆగిపోవాలనా మా జగన్మోహన్ రెడ్డి గారు అనేది వ్యాలిడ్ క్వశ్చన్, నో డౌట్. నేను కూడా ఆయనతో ఏకీభవిస్తాను. కానీ ఇక్కడ రమ్మంటున్నది, రావాలా వద్దా అని నిర్ణయిస్తున్నది వెంకటేశ్వర స్వామి, అంటే తిరుమల బోర్డు, తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు. ఈ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉన్నవాళ్ళు ట్రస్ట్ బోర్డు యొక్క నిబంధనావళిని ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత బోర్డు మీద ఉంటుంది. ఆ బోర్డుకి ఈయన గతంలో 2 సార్లు, నా సబ్జెక్టు కరెక్షన్, ఒకసారి అయితే నాకు గుర్తుంది, మళ్ళీ మొన్న ఒకసారి, అంటే 2 సార్లు బోర్డు చైర్మన్గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి గారే స్వయంగా ఆయన మీరు చెబితే రావాలా, మీకోసం రావాలా అని మాట్లాడుతున్నారు. అంటే ఈయన హయాంలోనే సంతకం పెట్టకుండా, డిక్లరేషన్ ఇవ్వకుండా అన్యమతస్థుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళడము, వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించే స్థాయిలో టీటీడీ చైర్మన్గా ఈయన దగ్గరుండి అపచారం చేయించాడని ఆయనే చెప్తున్నాడు. శ్రీనివాసానంద స్వామి, హీ ఈజ్ అడ్మిటింగ్. వెంకటకృష్ణ ఒక్క నిమిషం దయచేసి చూపించే కనబడుతోంది దీంట్లో 1200